మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు బుధవారం రాత్రి బనగనపల్లె పట్టణంలో వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా ఆ ఇంటిలోకి మంత్రి అనుచరులు ప్రవేశించి పెళ్లివారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడి ఘటనపై అబ్దుల్ ఫైజ్ మరియు పెళ్లికి వచ్చిన బంధువులు, స్థానికులతో, బాధితులతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పెళ్లి ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. అబ్దుల్ ఫైజ్ కథనం మేరకు తన పెద్ద కుమారుడు అబ్దుల్ ఉబేద్ జోడె కావడంతో డ్రోన్ కెమెరాతో ఇంటి విద్యుత్ దీపాలంకరణను చిత్రిస్తుండగా టీడీపీ వర్గీయులు డ్రోన్ కెమెరాను లాక్కొని దాడి చేశారని తెలిపాడు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, తమపై దాడి చేసిన వారి గురించి తెలిపినా పోలీసులు స్పందించలేదన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పెళ్లి బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అడిగినదే కొత్తోడు ఎవరైనా కొత్తోడు ఎంత నువ్వే పిలిచినప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆర్డర్లు ఉంటే అంత పర్దానేషన్ ముస్లింలు అంతా ముస్లింలు, పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల పడితే మాపైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏమంటే ఆడవాళ్ళు భయపడిపోయి ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని మా గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళు అంతా పారిపోయినారు. ఇక్కడెక్కడ సిఏ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడతారు. వినడంలో మాట అయ్యా సామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు, లేకుండా ఏం చెప్తావో చెప్పు సార్ అంటే అవి అంతా తీసినారు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గుర్రు పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా తెలియదా వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనే పోయేది. నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట. అది మేము కూడా చెప్పలే పిల్లలకి. ఏమంటే ఇంటిని తీయాలి కదా అని తీసినాడు. పెళ్ళిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ కానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను? నీ ఫోటో నేను నాకు అర్థం తెచ్చా కాలే అసలు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన మిస్టేక్ అలా జరిగింది అనుకోండి, తిరిగిచ్చి స్టేషన్ గారు చెప్పింటే అయిపోయాడు. ఏమో చూడండి నా ఇది దౌర్జన్యము. రౌండ్ తిరిగేదట కెమెరా, వాళ్ళ ఇల్లు తీసినామంట చేయవచ్చి ఓపెన్ చేసినాడు కెమెరా. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖర్చుగా వెళ్ళిపోతాను. దాని బట్టి ఒకరిదారు ఒకరు కొట్టి అంత గడబడి చేసి ఇల్లంతా గడబడి చేసి ఏం కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొట్టారు. ఆడవాళ్ళు ఉన్నారు, మేము లేదు, పొగలు లేదు. అప్పుడే నేను లోక